సారు చిల్లరైనా పర్లేదు తెమ్మంటున్నాడు. వస్తున్నా పద. ఏంటి 600 తక్కువ కడతావా? ఏంటి 600 రూపాయలు తక్కువ ఉన్నాయా? అక్క నువ్వు దేవతవక్క, ఇలాంటి మోసగాల బండారం బయట పెట్టారక్క. శ్రేణి ఏంటి ఒకసారి పక్కొస్తావా? ఎందుకో? ప్లీజ్. ఓకే సరే పద. శ్రేణి నా దగ్గర ₹1 ఉంది, నువ్వు ఒక 600 ఇస్తే నేను ఫీజు కట్టుకుంటా. నయా పైసా లేదు, చెప్పాను కదా నా బ్యాగ్ పోయిందని. కానీ చెప్పు శ్రేణి. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే అడ్జస్ట్ చేస్తా. ఏం చేయాలి? చెప్పను. అవసరం లేదు, నేనే సంపాదిస్తా, నా ఫీజు నేనే కట్టుకుంటా. వస్తా. వెంకటలక్ష్మి గారు మిమ్మల్నేనండి. బాగున్నారా అని అడుగుతున్నానండి. బాగున్నానండి. ఫ్యామిలీ డాక్టర్ ఎలాగో మా ఊర్లో ప్రతి ఇంటికి ఓ దేవత ఉంటుందన్నమాట. ఆ దేవత నిన్న నా కలలో కనిపించి, ఒరే కామేశ్వరరావు అంటే నేనే, లక్ష్మీ కామేశ్వరరావు కదా నా పేరు. ఆ అమ్మవారంది, నువ్వు ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడుతున్నావో వాళ్ళ చేతుల్లోనే నీకు ప్రాణగండం ఉందిరా అంది. నేను చెప్పలే, అందుకే వెళ్ళిపోండి. గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటి ఇంత ఎర్లీగా భోజనం చేస్తున్నారు? ఏవండి ఒక్క నిమిషం తెస్తున్నాడు. మేడం ఇదిగోండి మేడం పులుసు. అక్కడ సార్ వేసుకున్నారా? రేయ్ మా భార్యాభర్తల ముచ్చట్లు నీకెందుకురా? అబ్బో ఏంటండి పెరిగేసుకున్నారా? మేడం పెరిగేయమంటారా? రేయ్ పెరిగేయరా, తొందరగా వెయ్యిరా, త్వరగా వేయరా, లేకపోతే మా అమ్మ కోపం వస్తుంది. ఏవండి ఈ రోజు నేను పెరుగు తిన్ను, మీరు కూడా తినకండి. చేతులు కడిగేసుకోండి. ఉంటాను. ఇదిగో అశోకు, నువ్వు వెంటనే రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపో. ఇక్కడ నిన్ను చూసి చాలా మంది చెడిపోతున్నారు. ఏమండి ఏమనంటే అన్నామంటారు, నేను ఫెయిల్ అయితే అందరూ ఫెయిల్ అవుతారా? నాకంత ఫాలోయింగ్ ఉందంటారా? నోర్ ముయ్, చెప్పింది చెయ్యి. రేయ్ రూమ్ కాదురా, మనం దేన్నైనా కోల్పోవచ్చు, కానీ స్వేచ్ఛను కోల్పోకూడదు. బయట కనిపించే మురిగ్గుంటల కన్నా మనసు మురిగ్గా ఉండే వ్యక్తుల వల్లనే మన జాతికి ఎక్కువ ప్రమాదం. రేయ్ అడ్డదిడ్డంగా మాట్లాడకు. అంతగా మీకు పౌరుషం పొడుచుకొస్తే మమ్మల్ని కూడా రూమ్ ఖాళీ చేయమంటారు అంతేగా? గుడ్. పాఠాలు అర్థం కాకపోయినా ఇదైనా అర్థం చేసుకున్నారు. సూపర్ బారువా. నా పేరు బాబీ, బారువా కాదు. అబ్బచ్చా బాబీయా? యా. నువ్వేమన్నా ప్రిన్స్ మహేష్ బాబు అనుకుంటున్నావా? బాబీ అంటారా బాబీ? ఏ మిస్టర్, యు ఆర్ టాకింగ్ టూ మచ్. ఉండే నా టాకింగే టూ మచ్, మరి నీ ఏజ్ గేజు అన్ని టూ మచ్చేగా. అబ్బచ్చా ఏంటి చెయ్యిలేస్తుంది? తాటి చెట్టుకు వచ్చిన ఏళ్ళొచ్చాయి, ఇప్పుడే పెద్ద మొగ్గల కాలేజీలో జాయిన్ అయినా నిన్నేమనాలమ్మా? అంతేనంటావా? ఛాన్సే లేదు. ఎందుకంటే ఇవాళ పౌర్ణమి. మన వార్డెన్ హాసిని గారు వెన్నెల్లో తిరుగుతూ ఫోన్లో మాట్లాడుతూ, ఏమండి దుప్పటి కప్పుకున్నారా, టాటాయిస్ వెలిగించుకున్నారా అంటూ క్యాంపస్ మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఆ సోదికి దొంగ కాదు కదా, నర మానవుడు కూడా ఈ వైపు రాడు. సో ఛాన్సే లేదు. నేను తీస్తా. ఏయ్ ఏయ్, ఎవరు నువ్వు? ఎవరండి మీరు ఇంత రాత్రి వేళ ఇలా? ఏయ్ నువ్వు ముక్కు మొహం తెలియని వాళ్ళకి కూడా నువ్వు మర్యాద ఇస్తావేంటి? ఓయ్ ఎవరు నువ్వు? నా పేరు విశ్వద అండి, మాది యానం. మీది యానం అయితే ఏంటి, గోవా అయితే ఏంటి? కోప్పడకండి ఫ్రెండ్స్, నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ తర్వాత మీరు వెళ్ళిపోమంటే ఆనందంగా వెళ్ళిపోతాను.